ఉన్నారు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నేను చెప్తున్నాను, నేను చెప్పిందే వినమని నేను చెప్పడం లేదు, కానీ సత్యవేద గ్రంథం దయచేసి మీరు చదవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మనుషుల మాటలు ప్రామాణిక మాటలు కాదు. దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధ గ్రంథం, బైబిల్ ప్రామాణిక గ్రంథం. ఈ వాక్యాన్ని చదవాలి. అందుకునే పౌలు గారు తన ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతితో చెప్పారు ఏమిటనగా, స్టే ద ట్రూత్ ఆఫ్ ద బైబిల్. ఓ నా కుమారుడా తిమోతి, సత్యవాక్యమందు సరిగా నిలబడుమో. కాబట్టి నేను మనవి చేసేది ఏమిటి అనగా, దేవుని వాక్యాన్ని ధ్యానించండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగండి, సర్వసత్యంలోనికి ఆయన నడిపిస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి వాక్యానికి సరిపోతేనే తప్పనిడి. బోధించేవారు ఎంత గొప్పవారైనా, ధనికులైనా, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారైనా వారిని లెక్క పెట్టవలసిన అవసరం లేదు అనే సత్యాన్ని నేను మనవి చేస్తున్నాను.